మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరావు అండి. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ వర్కింగ్ అట్ మెడికవర్ హాస్పిటల్ సికింద్రాబాద్, నరాల వైద్య నిపుణుడిని మరియు స్ట్రోక్ స్పెషలిస్ట్ని. స్ట్రోక్ అంటే జనరల్ వాడుక భాషలో తెలుగులో చెప్పాలంటే ఇది పక్షవాతం అండి. ఈ పక్షవాతం రెండు రకాలుగా ఉంటుంది మోజా. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం, ఒకటి హిమరేజిక్ స్ట్రోక్ అంటాము. ఆ ఇస్కిమిక్ స్ట్రోక్లో రక్తం మెదడులో రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం వల్ల బ్రెయిన్ యొక్క ఆ భాగానికి రక్తం ప్రసరణ అందకపోవడం వల్ల వచ్చేది ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాము. అదే భాగంలో ఒకవేళ రక్తం చిట్లితే వచ్చే దాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అని అంటాం. ఈ లక్షణాలు ఈ స్ట్రోక్లో రెండిట్లో కామన్గానే ఉంటాయి. మోస్ట్లీ పేషెంట్స్కి ఏ పేషెంట్ అయినా చేయి బరువెక్కడం కానీ, చేయి కాలు పడిపోవడం కానీ, నోరు మాట తడబాటు జరగడం కానీ, కంటి చూపు మందగించిన సడన్గా, లేదా చెవి వినికిడి శక్తి లోపించిన, కళ్ళు తిరుగుతూ నడవడానికి ఇబ్బందిగా పడ్డా, లేక చేయి కాలు అసలే ఎత్తలేకపోవడం, బరువు అనిపించడం, ఇవన్నీ స్ట్రోక్ యొక్క లక్షణాలండి. స్ట్రోక్కి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. యూజువల్గా ఏజ్, సెక్స్ అండ్ ఎథ్నిసిటీ, తర్వాత మన ఒబేసిటీ, థైరాయిడ్, అదర్ ఆల్కహాలిజం, తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్, తర్వాత ఓవర్ ఈటింగ్, తర్వాత మనకు హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండడము, అండ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, వేరే అదర్ సిస్టమిక్ ఇల్నెసెస్ ఉండడం అనేవి ఇవన్నీ కూడా కోమార్బిడ్ ఇల్నెసెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటామండి. ఎప్పుడైనా ఏ పేషెంట్ కైనా మేము ఒకటే చెప్తామండి, ఎవరికైనా కానీ, ఇంట్లో వాళ్ళకైనా, స్నేహితులకు, బంధుమిత్రులకు ఎవరికైనా కానీ సడన్గా స్ట్రోక్ సిమ్టమ్స్ నేను చెప్పిన విధంగా చేయి కాలు బరువెక్కడం కానీ, మాట తడబాటు అయిపోవడం కానీ, మాట పడిపోవడం కానీ, చేయి కాలు ఎత్తలేకపోయినా, సడన్గా తలనొప్పి వచ్చినా, భారీ విపరీత తలనొప్పి ఉన్నా, లేక కంటి చూపు మందగించిన సడన్గా, ఇలాంటి సంకేతాలు ఉన్న పేషెంట్స్, లక్షణాలు ఉన్న పేషెంట్స్ని ఇమ్మీడియట్గా 4.5 గంటల్లోపు ఆసుపత్రికి తీసుకొని వస్తే థ్రాంబోలైసిస్ అనే ఒక ప్రొసీజర్ ద్వారా మనం ఒక డ్రగ్ ఇస్తాము. అది రక్తనాళాల్లో గడ్డగట్టిన రక్తాన్ని కరిగించి మళ్ళీ రక్త ప్రసరణ మెరుగవ్వడానికి దోహదపడుతుంది. ఈ విధంగా మనం ఏదైతే బ్రెయిన్లో ఒక భాగంలో ఏదైతే డ్యామేజ్ అవుతున్న టిష్యూ చుట్టుపక్కల ఉన్న పెనంబ్రా టిష్యూని కూడా కాపాడి మనం రక్త ప్రసరణ మెరుగుపరిస్తే ఆ భాగంలో రక్త ప్రసరణ మొదలై పేషెంట్ మళ్ళీ రికవర్ అవ్వడానికి ఆస్కారం తొందరగా ఉంటుంది. ఇది 4.5 గంటల్లోపు వచ్చి చేసే పద్ధతి. ఈ 4.5 hours అనేది అంటే గోల్డెన్ పీరియడ్ అనే అంటాం మనము. కాబట్టి ప్రతి పేషెంట్కి ఎడ్యుకేట్ చేసేది ఏంటంటే సిమ్టమ్స్ మొదలైన ఫస్ట్ 4.5 గంటలు గోల్డెన్ అవర్ పీరియడ్ని వాడుకొని మెరుగవ్వడానికి తొందరగా ఆసుపత్రికి వెళ్ళి న్యూరాలజిస్ట్ ఉన్న సెటప్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడం వల్ల వాళ్ళ మార్బిడిటీని తగ్గించగలుగుతాం మనం. ఎనీ పేషెంట్ అండి, ఎప్పుడైనా పేషెంట్కి ఈ లక్షణాలు రాగానే మొట్టమొదటిగా మనం రాగానే చేయాల్సింది స్కానింగ్ అండి. మెదడుకి అసలు రక్తం చిట్లిందా లేక రక్తం గడ్డగట్టిందా తెలియాలంటే సింపుల్గా ఒక సిటీ స్కాన్ బ్రెయిన్ ఒకటి చేస్తే మనకు చాలా మటుకు తెలుస్తుంది అనమాట. ఈ సిటీ స్కాన్ బ్రెయిన్ చేయడం వల్ల మనకు రక్తం గడ్డగట్టింది అని లేదా రక్తం చిట్లిందని తెలుసుకున్నాక రెండుకి వేరు రకాలుగా వైద్యం ఉంటుందండి. రక్తం గడ్డగట్టినప్పుడు ఒకవేళ 4.5 గంటల లోపు వచ్చినప్పుడు ఈ థ్రాంబోలైసిస్ అనే డ్రగ్ ఇచ్చి మనం ఐవి థ్రాంబోలైసిస్ చేసేసి రక్తం కరిగించేసి రక్తగడ్డని కరిగించేస్తే రక్త ప్రసరణ మెరుగయ్యి అది ఇస్కెమిక్ స్ట్రోక్ ఇచ్చే వైద్యం. అలాగే రక్తం చిట్లినప్పుడు అండి అది ఎంత తీవ్రంగా ఉంది, దానికి ఎంత ప్రభావం చూపుతుంది, వాపుని తగ్గించడానికి యాంటీఎడిమా మెజర్స్ ఇస్తూ దానికి వేరే రకమైన వైద్యం చేయాలండి. అలాగే ఇప్పుడు ఇంకా ఉన్నతమైన పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల మెరుగైన వైద్య శస్త్రచికిత్సలు ఇచ్చే విధంగా మనము ఐవి థ్రాంబోలైసిస్తో పాటు కొన్ని గంటలు ఇంకా పొడిగించబడడం జరిగిందండి. వాటిలో ఐవి థ్రాంబెక్టమీ అనేది ఒకటి కొత్తగా వచ్చింది. ఇది రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ స్ట్రోక్ అనొచ్చు. దీని ద్వారా ఇంకా మెరుగైన వైద్యం చేయొచ్చు.